ఏంటి అంటే పెన్ పట్టుకునే పొజిషన్. ఫస్ట్ స్టెప్ ఇది. నెక్స్ట్ పెన్ పట్టుకునే పొజిషన్. పెన్ నేను చాలాసార్లు చెప్పాను, టిప్పుకు 1 ఇంచ్, టిప్పుకు 1 ఇంచ్ అండి. అంటే ఇది 1 ఇంచ్ అని చెప్పేసి మీకు చెప్పేశాను. చాలా మంది చాలాసార్లు చెప్పాను, కానీ నేను చెప్పినప్పుడు ఏమో మారుస్తున్నారు. తర్వాత నార్మల్గా ఇలా టిప్పు దగ్గర పట్టుకొని రాస్తున్నారు. ఇలా టిప్పు దగ్గర పట్టుకొని రాస్తే పెన్ను ఫ్రీగా మూవ్ అవ్వదు, స్పీడ్గా రాయడం కూడా రాదు. నేను చాలాసార్లు చెప్పాను, అయినా సరే మీరు మార్చలేదు. ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చిన తర్వాత మేడం నాకు స్పీడ్గా రావడం లేదు, నాకు పెన్ను ఫ్రీగా మూవ్ అవ్వడం లేదు, ఇప్పుడు ఏం చేయాలి అని ఇప్పుడు నన్ను అడుగుతున్నారు. ఈ టైంలో నేనేం చేయలేను. నేను మీకు ముందే చెప్తున్నాను, పెన్ను ఎప్పుడు కూడా టిప్పుకు 1 ఇంచ్ దూరంలో పట్టుకోవాలి, టిప్పు దగ్గర పట్టుకోకూడదు. పట్టుకుంటే అక్కడక్కడే రాస్తాము, పెన్ను ఫ్రీగా మూవ్ అవ్వదు, స్పీడ్గా కూడా ఎప్పటికీ రాయలేము. ఎప్పుడైతే పెన్ను టిప్పుకు 1 ఇంచ్ దూరంలో ఇంత గ్యాప్ ఇచ్చి పట్టుకుంటామో పెన్ను ఫ్రీగా మూవ్ అవుతుంది, ఫాస్ట్గా కూడా హ్యాండ్ రైటింగ్ వచ్చేస్తుంది అనమాట. సో దయచేసి ఎప్పుడైనా సరే పెన్ను టిప్పుకు 1 ఇంచ్ దూరంలో పట్టుకోండి, పెన్నుకి టిప్పు దగ్గర అస్సలు పట్టుకోవద్దు. చాలా మంది ఇలా పట్టుకుంటున్నారు, ఇలా పట్టుకోకూడదు. ఈ 3 వేళ్ల మధ్యలోనే పెన్ను ఉండాలి. 2 వేళ్లతో పట్టుకోవాలి. కదలకుండా ఉండడం కోసం ఈ 3వ వేలుని దీనికి సపోర్ట్ గా పెట్టాలి. అంటే 3 వేళ్ల మధ్యలో పెన్ను ఉండాలి. చాలా మంది 5 వేళ్లతో పెన్ను పట్టుకొని రాస్తున్నారు, నాకు రాయడం రావట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. దయచేసి అలా ఎవరైనా ఉంటే ఫస్ట్ మీరు చేయాల్సింది పెన్ను పట్టుకోవడం ప్రాక్టీస్ చేయండి. పెన్ను పట్టుకోవడం మీరు ప్రాక్టీస్ చేశారు అంటే మీకు ఆటోమేటిక్ గా స్పీడ్ అనేది వచ్చేస్తుంది. మీరు మళ్ళీ స్పీడ్ కోసం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. స్పీడ్ రావట్లేదు అంటే పెన్ను పట్టుకునే పొజిషన్ మీరు ఖచ్చితంగా మార్చాల్సిందే. పెన్ పట్టుకునే పొజిషన్ మార్చారు అంటే మీరు ఎప్పటికీ లైఫ్ లో ఎప్పటికీ కూడా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉండదు. కాబట్టి దయచేసి ఫర్దర్ స్టడీస్ కి ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచైనా పెన్ పట్టుకునే పొజిషన్ దయచేసి మార్చండి. టిప్పుకు 1 ఇంచ్ దూరంలో పట్టుకోండి, టిప్పు దగ్గర మాత్రం పట్టుకోవద్దు. 5 వేళ్లతో పెన్ పట్టుకోకూడదు, 3 వేళ్లతోనే పెన్ పట్టుకోవాలి. పెన్ పట్టుకునే పొజిషన్ ఇది. దయచేసి పెన్ పట్టుకునే పొజిషన్ మార్చారు అంటే ఎప్పటికీ ఇబ్బంది పడే అవకాశం అనేది ఉండదు. నెక్స్ట్, చాలా మంది నొక్కి పట్టి రాస్తుంటారు. సో ఏది రాసినా సరే గట్టిగా ప్రెస్ చేస్తూ గట్టిగా నొక్కి పట్టి రాస్తుంటారు. చాలా గట్టిగా నొక్కి పట్టి రాస్తుంటారు. ఎలా రాస్తారు అంటే వాళ్ళు రాసిన తర్వాత పేపర్లు తిప్పి చూస్తే కనీసం 6-7 పేజెస్ కి ప్రింట్ యాస్టీజ్ దిగిపోయింది. 6-7 పేజెస్ కి ప్రింట్ యాస్టీజ్ గా దిగిపోయింది. అంత గట్టిగా నొక్కిపట్టి రాస్తారు. నాకు అలాంటి బుక్స్ చూసినప్పుడు ఒక్కోసారి అనిపించింది, అనవసరంగా ప్రింటింగ్ మిషన్లు తయారు చేశారు, మన వాళ్ళు ఉపయోగిస్తే సరిపోయేది కదా అనిపిస్తుంది ఒక్కోసారి. అనవసరంగా ప్రింటింగ్ మిషన్లు వచ్చాయి, వాటిని అనవసరంగా తయారు చేశారు, మన వాళ్ళు సరిపోతారు కదా అనిపిస్తుంది. సో అంత గట్టిగా ప్రెస్ చేస్తూ రాస్తుంటారు. అది కూడా అలా రాయకూడదని కూడా నేను చాలాసార్లు చెప్పాను. బోర్డ్ ఎగ్జామ్స్ మీరు రాసేటప్పుడు అలా నొక్కి పట్టి రాస్తారు అంటే మీరే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అదేంటి అంటే మనకి ఎడిషన్ లో 2 వైపులా రాయాలి. ఒక సైడ్ రాస్తానండి, ఇంకో సైడ్ రాయను అంటే కుదరదు. 2 వైపులా రాయాలి. కాబట్టి మీరు నొక్కి పట్టి బలవంతంగా రాస్తే ఫస్ట్ పేజీలో అలా రాస్తే సెకండ్ పేపర్ తిప్పగానే ఆ ప్రింట్ బ్యాక్ సైడ్ కూడా పడిపోతుంది. మళ్ళీ బ్యాక్ ఖచ్చితంగా రాయాల్సిందే. వదిలేస్తానంటే కుదరదు. మీరు అలా రాసినప్పుడు ఏమవుతుంది అంటే ఇలా రాసి మీరు ఇస్తారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు మనకి ఏసీ రూమ్ లాగా ఏమీ అలౌట్ చేయరండి. ఒక స్కూల్లో ఒక రూమ్ అరేంజ్ చేసి ఇస్తారు. మన టైం బాగాలేదనుకోండి అన్ని అలా కలిసి వచ్చేస్తాయి. సో చిన్న ఎగ్జాంపుల్, వాటర్ తాగాలి, వాళ్ళు క్యాప్ తీస్తూ ఉన్నప్పుడు పొరపాటున వాటర్ ఏమైనా ఒలికి పడిపోవచ్చు. పడిపోయిన తర్వాత అక్కడ వరకు చూస్తే ఏమవుతుంది అంటే స్ప్రెడ్ అయిపోతుంది. అంతవరకు స్ప్రెడ్ అయిపోతుంది. కావాలి అంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు, నిజమేనా కాదా అనేది మీరు చెక్ చేసుకో. స్ప్రెడ్ అయిపోతుంది. అయ్యో నా వల్లనే కదా ఇలా అయిపోయింది అని చెప్పేసి మార్క్స్ వేయరండి. అంటే లోపం తనదైనా నష్టపోయేది మనమే. అందుకే నేను చాలాసార్లు చెప్తున్నాను, మన సైడ్ నుంచి ఎలాంటి మిస్టేక్ అనేది జరగకూడదు. ఏదైనా మిస్టేక్ జరిగింది అంటే అది అవతల వాళ్ళదే కానీ మన వైపు ఉండకూడదు అని చెప్పేసి మీకు చాలాసార్లు చెప్పాను. పెన్ని ఎప్పుడు కూడా లూజ్ గా పట్టుకోవాలి, లైట్ గా రాయాలి. అంటే లెటర్ రాయడానికి ఎంత గ్రిప్పో అంత గ్రిప్ ఉంటే చాలు. అలాని గట్టిగా నొక్కి పట్టి రాయాల్సిన అవసరం లేదు. లూజ్ గా పట్టుకోండి. లెటర్స్ అన్ని ఫ్రీగా లైట్ గా వచ్చేలాగా రాయాలి, థిక్ గా వచ్చేలాగా రాయకూడదు. మీరు పెన్ పట్టుకునే పొజిషన్ మార్చాలి, అలాగే రాసే పొజిషన్ కూడా మార్చాలి. ఇవి 2 అప్లై చేశారు అంటే ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. అసలు ప్రెజెంటేషన్ క్లాస్ ఎలా ఉండాలి,
ప్రజెంటేషన్ పార్ట్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఇది ఈరోజు క్లాస్ పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకు అంటే 10th క్లాస్ వాళ్ళకి 10థే కాదు, బోర్డ్ ఎగ్జామ్స్ అందరూ రాయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంటర్ వాళ్ళు రాస్తారు, అందరూ రాయాలి కదా, ఎగ్జామ్స్ రాయాలి కదా. సో ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఎగ్జామ్ పరంగా, హ్యాండ్ రైటింగ్ పరంగా ఏదైనా చిన్న చిన్న టిప్స్ కావాలి, ఇప్పటికిప్పుడే మా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వాలి, 3 daysలో ఇంప్రూవ్ అవ్వాలి, ఎలా ఇంప్రూవ్ అవ్వాలి హ్యాండ్ రైటింగ్ పరంగా అంటే 3 daysలో హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వాలి, 1 dayలో అవ్వాలి, 1 weekలో అవ్వాలి, హ్యాండ్ రైటింగ్ ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి, ఎగ్జామ్లో ఎలాంటి టిప్స్ వాడాలి, మార్క్స్ పోగొట్టకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఇలాంటి విషయాలు మీరు ఏమైనా తెలుసుకోవాలనుకున్నా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ప్రతిదీ కూడా ఈజీగా అర్థమయ్యేలాగా ఆ టిప్స్ అనేది ఏంటి అనేది నేను నేర్పిస్తాను. సో నెక్స్ట్ క్లాస్లో ప్రజెంటేషన్ పార్ట్ ఏంటి అనేది నేర్చుకున్నాం. ప్రజెంటేషన్ పార్ట్ చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఆ పార్ట్ అప్లై చేస్తేనే, అంటే ఆ ప్రజెంటేషన్ పార్ట్ లో ఉన్న పాయింట్స్ అప్లై చేస్తేనే ఫుల్ మార్క్స్ అనేది గ్యాదర్ చేయగలుగుతారు. లేదు అంటే సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు కష్టపడి చదువుతున్నారు, చాలా కష్టపడి చదువుతున్నారు, కానీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఓరల్గా చెప్తాను అంటే కుదరదు. మీ టాలెంట్ ఏంటి అనేది రిటర్న్ రూపంలో రాసి నిరూపించుకోవాలి. సంవత్సరం అంతా ఏం చదివారో వాళ్ళకి అవసరం లేదు. సంవత్సరం అంతా మీరంతా ఏం చదివారో అవసరం లేదు. మీరు రాయిపోయే 3 hours ఎగ్జామ్లో మీ టాలెంట్ ఏంటో నిరూపించుకోవాలి. మీరు 3 hours మీరేంటి, మీ టాలెంట్ ఏంటి అనేది మీరు నిరూపించుకోవాలి. సో ఎగ్జామ్ పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఈజీగా ఎలా రాయాలి, మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఈరోజు క్లాస్.